వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమనగుర్తి గ్రామంలో గిరిజనులు దళితుల భూములను లక్ష్యంగా చేసుకుని కార్పొరేట్ శక్తులు సాగిస్తున్న భూ అక్రమాలను సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఒకవైపు చెంచు గిరిజనులకు చెందిన 19 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే, మరోవైపు అదే గ్రామంలోని ఒక దళిత రైతు పట్టా భూమిని కార్పొరేట్ కంపెనీ దౌర్జన్యంగా ఆక్రమించడం వెనుక పెద్ద ఎత్తున అధికారిక కుమ్మక్కు దాగి ఉందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఏఎస్ టైర్స్ కంపెనీ యాజమాన్యం దౌర్జన్యంగా ఆక్రమించుకున్న రైతు జైదుపల్లి నర్సింహులు భూమిని నేడు సిపిఎం జిల్లా నాయకత్వం యు బుగ్గప్ప, రామకృష్ణ మరియు నాయకుల బృందం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించింది. కంపెనీ అక్రమంగా పాతిన ప్రికార్డ్ ఖాళీలను జరిగిన నష్టాన్ని బృందం సభ్యులు అంచనా వేశారు. ఈ సందర్భంగా ఎం వెంకటయ్య విడుదల చేసిన ప్రకటనలో చెంచి గిరిజనుల 19 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలన్నారు. సోమనగుర్తి గ్రామంలోని సర్వే నంబర్ 170లో 9 ఎకరాల 2 గుంటలు, సర్వే నంబర్ 117లో 10 ఎకరాలు, మొత్తం 19 ఎకరాల 2 గుంటల భూమి చెంచు గిరిజనులకు సంబంధించినదిగా 28/9/1994 నాటి ఎంఆర్ఓ ఉత్తర్వులు స్పష్టంగా వెలువడుతున్నాయి. చెంచుల భూమిని అమ్మే హక్కు లేదు. ఆనాటి నుంచి ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ ఈ భూములపై జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు తీవ్ర చట్టవిరుద్ధమైనవని, వీటిని వెంటనే రద్దు చేసి ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు. పూడూరు మండలం సోమనగుర్తి గ్రామానికి చెందినటువంటి జైదుపల్లి నరసింహులు, ఈయన ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఈయనకు గతంలో వారసత్వంగా 3 ఎకరాల 5 గుంటల భూమి సర్వే నంబర్ 125లో ఇక్కడ ఆయన కాస్తు చేస్తూ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ గత కొన్ని రోజుల కింద ఎకరా భూమి ఆయన అమ్ముకోవడం జరిగింది. ఆర్థిక పరిస్థితి బాగలేక ప్రస్తుతం 1 ఎకరా 35 గుంటల భూమి ఇక్కడ ఆయన కాస్తూ ఉన్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఇక్కడ పక్కకు ఒక భూస్వామి కానీ ఒక పెట్టుబడిదారులు ఏఎస్ టైర్స్ ఒక పేరుతోని దాదాపు 40 ఎకరాల వరకు ఇక్కడ భూమి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇక్కడ కొనుగోలు చేసి పక్కకి ఏదైతే భూమి పేద రైతు ఎవరైతే ఉన్నారో జైదుపల్లి నరసింహులు సోమనగుర్తి వ్యక్తి, ఈయన భూమి దాదాపు ఎకరా భూమి వరకు ఈ యొక్క ఏఎస్ టైర్స్ అనే ఒక ఎవరైతే పెట్టుబడిదారు ఉన్నాడో ఈయన కబ్జా చేసి ఇప్పటికే ఆయన భూమిలోనికి దాదాపు మీకు ఇక్కడ కనబడుతుంది ఎకరా భూమి వరకు ఈయన భూమిని కబ్జా చేసిండు. కాబట్టి తక్షణమే ఎవరైతే ఈ యొక్క దళితుల భూమి నరసింహుల భూమి కబ్జా చేసిండో ఆ వ్యక్తి పైన వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలనేది మేము సిపిఎం పార్టీగా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ పరిగి నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో కూడా ఈ యొక్క దళితులు కానీ దాడులు కానీ దళితుల యొక్క భూ ఆక్రమణ కానీ విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. దళితులకు భూములు ఇస్తుంటున్నది, పేదల భూములు వస్తుంటుంది, అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. కానీ ఉన్న భూములనే పరిగి నియోజకవర్గంలో ఈ రకంగా ఎవరైతే పెట్టుబడిదారులు, భూస్వాములు, అదే రకంగా కాంట్రాక్టర్లు వీళ్ళందరూ ఈ యొక్క పేదల పైన ఇలా రాక్షసులు లేకపడి వాళ్ళని హింసించి పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ భూములు కాజేయడం కానీ, వాళ్ళు అడ్డం వస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం కానీ ఇంకా అనేకమైనటువంటి హింసలకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి తక్షణమే ఇక్కడ ఏదైతే సర్వే నంబర్ 120 ఏదైతే నరసింహుల భూమిని కబ్జా చేసిన వ్యక్తి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేది డిమాండు. రెండోది ఏంటంటే ఏదైతే ఈ ఏఎస్ టైర్స్ అనేది కొనుగోలు చేస్తున్న దాదాపు 40 ఎకరాల వరకు ఇక్కడ కొనుగోలు చేసిండు. ఈ 40 ఎకరాలలో ఇప్పటికీ ఇక్కడ చెంచు వాళ్లకు సోమనగుర్తి గ్రామానికి చెందినటువంటి ఒక 5 మంది చెంచు వాళ్లకు 2 ఎకరాల చొప్పున 1981 సంవత్సరంలో వీళ్ళకందరూ కూడా బతుకుతో తెరువు కోసము ITDA నుంచి వాళ్ళకంతా కూడా ఇక్కడ భూమి వాళ్ళకంతా పంపిణీ చేసారు. అది చట్ట విరుద్ధంగా ఆ భూమి ఎవరికైతే గిరిజనులకు చెంచులకు ఏదైతే బతకడానికి ఇచ్చిండ్రో వాళ్లకు ఈరోజు ఆ ప్రభుత్వం వల్ల